గుడ్ మార్నింగ్ సార్. యాహ్! గుడ్ మార్నింగ్. నేను మీ కోర్సు వెబినార్ చాలా టైమ్స్ చూశాను. కానీ డెసిషన్ చాలా లేట్‌గా తీసుకున్నాను. అయినా గూడా ఆహ్, విన్నింగ్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు ఏదైతే రిపీట్ చేశారో, నేను దాన్నే ఫాలో అయ్యాను లాస్ట్ టైమ్ మీ క్లాస్ చేసినప్పుడు. అందులో ఉన్న ఒక 4 పాయింట్స్ తీసుకొని నాకు కస్టమర్స్‌ని సబ్జెక్ట్ చెప్తున్నాను కానీ ఆహ్, ఒక్కొక్క స్టెప్, ఒక స్టెప్‌లోకెళ్ళి, ఒక స్టెప్‌లోకెళ్ళి చెప్పడం అలాంటివి ఏం తెలియదు. ఎప్పుడైతే ఈ హుక్ చేయడము, ఎక్సైట్ చేయడము, ఇంట్రొడక్షన్, కంటెంట్ ఇవన్నీ కాల్ టు యాక్షన్ ఏదైతే ఉందో, అన్నిటిగా ఎక్కడ ఉన్నా గూడా కాల్ టు యాక్షన్ అనేది ఒక్కటి మాత్రం టైటిల్ నేను ఫ్రంట్‌లో పెట్టుకున్నాను. ఓకే. అదే టైటిల్. నేను ఏ స్టేజ్‌లో ఉన్నా గూడా కాల్ టు యాక్షన్ అనే స్టేజ్‌లో ఉన్నాను. ఇంట్రెస్టెడ్ ఉన్న కస్టమర్ ఇంట్రెస్ట్ లేకపోతే రారు గదా! సో, వాళ్ళు ఏదో ఒక ఇంటర్నల్‌గా ఉన్నారు. కానీ నేను ఎక్కడ పోతున్నానో నాకు తెలియట్లేదు అసలే. సబ్జెక్ట్ చెప్తున్నాను కానీ స్టేజెస్ వైస్‌గా ఎక్కడ ఉంటున్నారని నేను ఫైండ్ ఔట్ చేయలేదు. కానీ ఈ విన్నింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అది నేను ఆల్‌మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను క్లాస్ జాయిన్ అయ్యాను కానీ, మీ క్లాసెస్ ఎప్పుడు గూడా నేను పూర్తిగా వినలేదు. కానీ ఆ విన్న వాటిలలో ఈ ఒక్క 4 పాయింట్స్ మాత్రం నాకు మైండ్‌లో ఫిక్స్ చేసుకున్నాను. ఆ 4 పాయింట్స్‌ని బేస్ చేసుకునే మొత్తం కంప్లీట్‌గా ఎంగేజ్ చేసుకుంటూ ఎళ్ళినాను. నాకొచ్చిన లీడ్ చిన్నదైనా గూడా. ఫస్ట్ హుక్ చేయడం అనేది మీరు చెప్పడంతోటే అసలు ఏ హుక్ చేయడం ఎలా అనే పాయింట్ మీద కొంత రిసర్చ్ చేశాను. అసలు అక్కడ ఆఫర్ లేని దానికి గూడా ఒక చిన్న ఆఫర్ పెట్టేసి హుక్ చేశాను. తర్వాత వాళ్ళని ఎంగేజ్ చేశాను. తర్వాత వాళ్ళని నర్చరింగ్ చేసుకుంటూ ఒక లీడ్‌ని ఎలా క్లోజ్ చేయాలనేది జస్ట్ ఆ 4 పాయింట్స్ మాత్రం నాకు మైండ్‌లో ఉన్నాయి. దాన్ని చేసుకుంటూనే ఇంకా నేను జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. 6 మంత్స్‌లో నేను ఒక 12,00,000 ఎర్న్ చేశాను. ఓహ్! గ్రేట్ అండి. నేను లైఫ్‌లో మిమ్మల్ని మర్చిపోను సార్. సో, అందుకే నేను ఇంకా డైమండ్ ప్యాకేజ్ తీసుకొని దాంట్లో ఇంకా మినిమమ్ నాకిప్పుడేందంటే 1 ఇయర్ 1 సీఆర్ అనే ఒక స్లోగన్ ఈరోజు నేను ముందు పెట్టుకున్నాను. ఆ రోజు మాత్రం కాల్ టు యాక్షన్ పెట్టుకున్నాను. ఈరోజు 1 ఇయర్ 1 సీఆర్ అనేది పెట్టుకున్నాను. యాహ్! నేను దానికి ఫిక్స్ అయ్యి ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ రీజాయిన్ అయినాను గానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజన్‌గా ఉంటున్నాను ఈ వారం రోజుల నుంచి. సో, మీ డైమండ్ క్లాస్ గురించి కూడా నేను డెమో గురించి వెయిట్ చేస్తున్నా. ఈ విన్నింగ్ స్ట్రక్చర్‌లో ఇప్పుడు దాదాపు మీరు ఎవరెవరైతే ఇంత ఎర్న్ చేశారు 1 మంత్‌లో ఇంత, 2, 3 మంత్స్‌లో ఇంత, 6 మంత్స్‌లో ఇంత అలా ఉంది గదా! నేను మీ కోర్సు పూర్తిగా ఆహ్, క కంప్లీట్ చేయలేదు. కానీ ఇచ్చిన ఒక 4 పాయింట్స్ మాత్రం నేను కంప్లీట్‌గా వాటిని ఇంకా ఒక ఉడుం పట్టులాగా పట్టుకున్నాను. నాకవి ఒక టర్నింగ్ పాయింట్ లాగా అయింది. కాల్ టు యాక్షన్ టైటిల్ పెట్టుకొని నేను వెళ్ళాను. దాంట్లో ఉన్న 4, 5 పాయింట్స్ మీరేదైతే చెప్పారో, ఈ రోజు నాకు మళ్ళీ అవి ఆ రోజు ఎక్కడ రాసుకున్నానో నాకు తెలియదు. కానీ ఈ రోజు మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇట్స్ హ్యాపీ వెరీ సార్. ఇప్పుడు ఆ యాహ్! ఐ యామ్ 4, సో 5 హ్యాపీ పాయింట్స్ ఫర్ మళ్ళీ యువర్ రిజల్ట్స్. మీరు కమ్యూనిటీలోకొచ్చినప్పుడు చాలా అప్పులలో ఉన్నారు. ఫ్యామిలీ అనేది రన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ పొజిషన్‌లో ఉన్నారు. సో, హ్మ్. నౌ 6 మంత్స్, 12 లాక్స్ ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యువర్ రిజల్ట్స్.